ఉగాది రంజాన్ను పురస్కరించుకొని ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో శిల్పారామం వద్ద ప్రత్యేకంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక్కడ చేతి వృత్తులతో చేసినటువంటి అన్ని వస్తువులను మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ఇక్కడ వసతి కల్పించి వాళ్లకు అన్ని షాప్స్ ఇతర సౌకర్యాలు కల్పించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, నిర్వాహకులు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఒకసారి చూద్దాం. మహిళలు సొంతంగా ఇళ్లలో తయారు చేసుకొని తీసుకొచ్చినటువంటి రాగి బిస్కెట్లు, అదేవిధంగా కొర్రలు, సామలు ఉపయోగించి చాలా హైజెనిక్గా ఉండేటువంటి ఫుడ్స్ కానీ అదేవిధంగా పచ్చళ్ళు తయారు చేయడం జరిగింది. ఆ పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటన్నిటిని తయారు చేసుకొచ్చి ఇందిరా మహిళా శక్తి అదేవిధంగా పొదుపు గ్రూపులకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి సభ్యులు వీటిని విక్రయిస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీటిని ఏ విధంగా తయారు చేశారు? మేము భద్రాచలం నుంచి వచ్చాము. నా పేరు లలిత. మేము ఈ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయడం అనేసి అని చెప్పి మాకు గవర్నమెంట్ నుంచే మాకు సహకారం అందించారు. అంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి అనేసి అని చెప్తే అయితే మిల్లెట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏంటంటే ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ ఇలా ఉన్నాయి కాబట్టి అలాంటి మంచి ఆహారాన్ని మేము అందించాలనుకున్నాం. అది పిల్లలకి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా అది ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి అనేసి అని చెప్పి మేము మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయాలి. ఇది కూడా రాజేంద్ర నగర్లోనే మేము వెళ్ళాము. న్యూట్రింగ్ హబ్లో ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అది కూడా మాకు ఐటీడీఏపీఓ నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము తయారు చేసే బిస్కెట్స్ జొన్న బిస్కెట్లు ఒకటి తయారు చేస్తున్నామండి, రాగి బిస్కెట్లు ఒకటి, అదేవిధంగా కొర్ర బిస్కెట్లు ఒకటి, సామలతో చేసిన బిస్కెట్లు. ఇవి మేము మిల్లెట్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మేము రైతుల నుంచి సేకరిస్తాం. రైతుల నుంచి చేసుకొని మేము వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసిన తర్వాత మిల్లు ఆడించిన తర్వాత మేము వాటిలో కూడా హానికరమైన ఏమి వాడకుండా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనం చూడవచ్చు. జొన్నల బిస్కెట్లు 130 రూపాయలు పెట్టారు. అయితే ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ట్రైనింగ్లో నేర్చుకున్న తర్వాతనే వీటన్నింటినీ తయారు చేస్తున్నారా? అవునండి, మేము ఇవన్నీ నేర్చుకున్నాం. ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఐటీడీఏపీఓ సహకారంతో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది భద్రాచలం నుంచి. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇవి మిల్లెట్ బిస్కెట్ స్టార్ట్ చేసాం. దీంట్లో కూడా మేము వాడే ఐటమ్స్ కూడా బటర్ ఒకటి, గీ ఒకటి, బెల్లం, ఈ 3 ఐటమ్సే వాడుతున్నాం. హానికరమైనవి అయితే ఏం వాడట్లేదు, న్యాచురల్గా వాడుతున్నాం. ఆ నెయ్యి కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అన్నీ ప్యూరే వాడేది కూడా ఆరోగ్యకరమైనవి బిస్కెట్లు. చిన్నపిల్లల అనిపిస్తుంది మీరంతా ఒక భద్రాచలం నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక షాపు ఏర్పాటు చేసి ఇందిరా మహిళా శక్తి లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం కానీ ఈ ఏర్పాట్లు కానీ ఎట్లా ఉన్నాయి? మాకు ఇక్కడ ఇంతవరకు హైదరాబాద్ వచ్చి మేము ఇట్లాగా పెట్టడం అనేది మాకు జరగని పని. ఎందుకంటే మాకు ఎవరో ఒక సహకారం ఉంటేనే మేము ఇంత లాంగ్ జర్నీ చేయగలుగుతాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అవుతాయి. కానీ గవర్నమెంట్ ద్వారా మాకు చాలా అంటే వాళ్ళే ఫెసిలిటీ ఇవ్వటం, ఫుడ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ప్రతిదీ కూడా మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసి మీరు చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేయండి అమ్మా అని చెప్పారు. ఈ విధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకొని ఉండి అంటే అంత కెపాసిటీ అయితే మాకు లేదు. ఇంత లాంగ్ వచ్చి చేయలేము. అంటే గవర్నమెంట్ మాకు ఇంత సహకారం చేసింది కాబట్టి ఇంత లాంగ్ వచ్చి మేము చేయగలుగుతున్నాము. మనం చూస్తే జ్యోతి మహిళా పొదుపు సంఘం సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళు పచ్చళ్ళు ఏర్పాటు చేశారు. అమ్మ, ఏమేమి పచ్చళ్ళను మీరు ఇక్కడ పెట్టారు, రేట్ ఎట్లా ఉంది? సార్ చికెన్, రొయ్య, ఫిష్ అండి, ఉసిరికాయ, టమాటా అన్నీ పెట్టాం సార్. మేము అన్నీ కూడా అక్కడ సేకరించి స్వచ్ఛంగా పెట్టాలనేసి పెట్టాం సార్. బయట అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయి, మేము ఇక్కడ కొద్దిగా తగ్గించి. మీరు అంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇట్లాంటివి తయారు చేస్తుంటాయి, ఇట్లాంటి పచ్చళ్ళు తయారు చేసి చాలా రేట్లు వేసి అమ్ముతుంటాయి. ఇప్పుడు ఇది ఏం పచ్చడం? చేపల పచ్చడి ఎంత తీసుకుంటున్నారు దీనికి? 1000 రూపాయలకి ఇస్తున్నామండి. ఉసిరికాయ కూడా కేజీ 400 అండి, బయట 600 ఉంది సార్. మేము 400కి ఇస్తున్నాం సార్. మంచి నూనెలు మంచి వాడుతున్నారా? మేము పల్లి నూనె వాడుతున్నాం సార్. అన్నీ ఇంకా మామూలుగా మనం న్యాచురల్గా చేస్తున్నాం కదా సార్, మంది తక్కువది కదా, అందుకని మేము అన్ని న్యాచురల్గా గవర్నమెంట్ అందించాలని ప్రజలకు చేస్తున్నాం సార్. ఇది అంటే తమ ప్రాంతాల్లో లభించేటువంటి అన్నింటినీ కూడా సేకరించుకొని వాటిని తయారు చేయడం ద్వారా తక్కువ రేటుకు మేము అందించగలుగుతున్నామని చెప్తున్నారు. మరికొద్ది మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రాయల్ ఆర్గానిక్ సంబంధించి సోప్స్, ఆయిల్స్, షాంప్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు గట్కేసర్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అమ్మ, మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది ఈ ప్రదర్శన? బాగుంది సార్. ముందుగా ఇందిరా మహిళా శక్తి బజార్కి సుస్వాగతం. నా పేరు జ్యోతి, మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్ మండలం.
సో నేను వచ్చేసి రాయల్ ఎంటర్ప్రైజెస్ ఆర్గానిక్ సోప్స్ ఆయిల్ షాంపూ ప్రిపేర్ చేస్తాను. మా మహిళలతోనే జూట్ బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఈ అగరబత్తీలు ఇవన్నీ చేపిస్తాము. అగరబత్తీలు కూడా ఆవు పేడ సాంబ్రాణి ప్లస్ శాండిల్ ఆవు పేడ సాంబ్రాణి రోజెస్ ఆవు పేడ సాంబ్రాణి మల్లెపూలతో చేస్తాను. నా దగ్గర వచ్చేసి సోప్స్ 20 టైప్ ఆఫ్ సోప్స్ ఉంటాయి సార్. తులసి, నీము, మింట్, వీటి గ్రాస్. ఇందులో ప్రతి ఒక్క సోప్లో అలోవెరా యాడ్ చేస్తాము. వీటి గ్రాస్ కూడా మేము టెర్రస్ మీద పెంచి దాన్ని లిక్విడ్ తీసి సోప్ చేస్తాము. ప్రజెంట్ ఇక్కడ లేదు అది. ఇంకా ఇప్పుడు ఇదేం సోప్ అమ్మా, ఇదేంటిది? ఇది అలోవెరా సార్, ప్యూర్ అలోవెరా జెల్తో చేస్తాం సార్. ఇది సోప్ అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి చేస్తాము. మన బయట నేను ఇదే సోప్ ఇట్లా ప్లెయిన్గా ఇచ్చేస్తే వాళ్ళ బ్రాండ్ వేసుకొని 100 రూపీస్ వరకు సేల్ చేస్తారు. మేము వచ్చేసి 55 రూపీస్, ఇందులో కూడా మార్జిన్ ఇచ్చి 45 రూపీస్కి సేల్ చేస్తున్నాం సార్. తక్కువ రేటుకి ఇస్తున్నాము. మాకు ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా సీసీ సార్లు ఎంత మీకు రెంట్ ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు సార్, ఫ్రీగానే ఇస్తున్నారు. రాను ఏమన్నా ఒకవేళ రెంట్ పెడితే మాకైతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సేల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఒక 15 డేస్ బ్యాక్ డిసెంబర్లో మాకు ఫ్రీగా ఇచ్చారు. అంటే ఇంత డెవలప్మెంట్ ఏం లేదు. అక్కడ మేము ముందు పెట్టుకొని అమ్మేది, అప్పుడు ఏం సేల్ లేదు. ఇప్పుడు ఈ 15 డేస్లో మాకు ఏంటనే ఒక పర్ డే వచ్చేసి సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది సార్. 5000 వరకు సేల్ ఉంటుంది సాటర్డే సండే. తర్వాత కోమ్స్ ఏంతో తయారు చేశారు? నీంబుడ్ సార్, ఇది నీంబుడ్తో చేస్తాం సార్. ఇవి బ్రషెస్ కూడా నీంబుడ్తోనే, వుడెన్వి. ఈ ఆయిల్ వచ్చేసి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ సార్. ఇందులో 13 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ప్యూర్ గానుగు నూనెలో ఏమంటారు మందారం ఆకులు, మందార పువ్వులు, కలోంజీ సీడ్స్ ఇవన్నీ వేస్తాము. ఇది ఎయిర్ ఫాల్కి ప్లస్ డాండ్రఫ్కి అన్నిటికీ మంచిది. ఎయిర్ గ్రోత్ కూడా ఉంటుంది సార్. ఇది వచ్చేసి 550 ఎంఆర్పి ఉంటుంది సార్. లాస్ట్ ప్రైస్ మేము 450 వరకు ఇవ్వగలుగుతాం. చిన్న ప్యాక్స్ కూడా ఉంటాయి ఇట్లా. ఇది 100 ml, ఇది వచ్చేసి 100 వరకు. సెంట్రల్ హైదరాబాద్లో అదేవిధంగా పక్కనే శిల్పారామం ఉంది. శిల్పారామానికి సెలవు దినాల్లో వేల మంది వస్తుంటారు. ఇట్లాంటి ప్లేస్లో మీకు ప్రభుత్వం ఇట్లా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో ఈ వసతులు కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 15 డేస్ నుండి అయితే బాగుంది, మంచిగా ఉంది. ఫుడ్ అరేంజ్ చేశారు, ఏదైనా ప్రతి ఒక్కటి మంచిగా ఉంది. ప్లస్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తాయి. 6 to 9:30, 10 వరకు నడుస్తాయి. అక్కడ వచ్చిన జనాలు కూడా ఇక్కడికి వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక గేట్ ఎంట్రన్స్ ఇక్కడ ఓపెన్ అయినప్పటి నుంచి మాకు జనాలు ఇక్కడ ఎగ్జిట్ అయింది కాబట్టి బాగుంది సార్. ఇది మనం చూడొచ్చు, వాళ్ళు చేతి వృత్తులతో చేసుకున్న వాటన్నింటికి సరైనటువంటి ధరలో, అదేవిధంగా తక్కువ ధరలో మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఇక్కడ తక్కువ ధరలో అందిస్తున్నామని చెప్తున్నారు. మరిన్ని షాప్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. అందరూ పిల్లా పాపలతో ఇక్కడికి వచ్చినటువంటి సిటిజన్స్ను చూడొచ్చు. కలర్ఫుల్గా ఇక్కడ మొత్తం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణంలో ఇక్కడ చేతి వృత్తుల ద్వారా తయారు చేసినటువంటి అన్ని రకాల వస్తువులను అమ్మేందుకోసం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు కానీ అదేవిధంగా ఇతరులందరూ కూడా వీటిని తిలకిస్తూ ఒకవైపు ఈ కార్యక్రమాలను తిలకిస్తూనే తమకు అవసరమైనటువంటి వస్తువులను వీటన్నిటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక వివిధ స్టాల్స్తో పాటు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్తో ఏర్పాటు చేసినటువంటి ఒక పొదుపు సంఘానికి కూడా ఇక్కడ స్టాల్ను కేటాయించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను సికింద్రాబాద్ లాలాగూడ గేట్ నుండి వచ్చాను సార్. నా పేరు ప్రేమ్లీలా. నేను ట్రాన్స్జెండర్ యొక్క యాక్టివిస్ట్ని. ముఖ్యంగా నా యొక్క స్కిల్ అంటూ ఏదైతుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఈరోజు ఈ గవర్నమెంట్ నన్ను గుర్తించి ఇలాంటి స్థలంలో ఒక నా యొక్క వాల్యూలు అంటూ చూపిస్తూ సొసైటీలో మేము కూడా సమానులం అంటూ సమాజానికి వాల్యూగా మమ్మల్ని ఈరోజు అందరిలో ఏకీభవించి అందరితో మహిళలతో పాటు మమ్మల్ని మహిళలుగా ట్రాన్స్ ఉమెన్స్గా గుర్తించి ఈరోజు ఈ చక్కని స్టాలు ఉచితంగా ఇచ్చినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్లేస్లో చాలా హడావిడిగా ఉంది. అందులో హడావిడి మా యొక్క స్టాలు ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా ఇట్లా ఇంత కష్టపడుతూ ఈ సొసైటీలో ఒక తమ కాళ్ళపై నిలబడుతుంది అనే ఒక మంచి ధోరణి వినబడుతుంటే నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. మా యొక్క ప్రేమ్లీలా క్రియేషన్ ద్వారా నేను ఒక ట్రాన్స్ ఉమెన్ నుండి ఇంకో 10 మందికి ట్రాన్స్జెండర్స్కి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తూ వారికి మిషన్స్ డొనేట్ చేస్తూ వాళ్ళకు కూడా చిన్న ఉపాధి కల్పిస్తున్నాను. మా సికింద్రాబాద్ లాలాగూడ గేట్ దగ్గర సెంటర్ ఉంది. అక్కడ ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా అక్కడే తయారు చేసి తీసుకొస్తారా? దగ్గర చిన్నపిల్లలను మొదలుకొని పెద్దల వరకు స్త్రీల నుండి పురుషులకు ప్రతి ఒక్క వెరైటీ బ్యాగ్స్ మేము తయారు చేస్తాము.
ఈవెన్ గృహప్రవేశాలు కానీ వరలక్ష్మి వ్రతాలకు కానీ ఆఫీస్ పర్పస్ కానీ వాళ్ళందరికీ ఇలాంటివి ఎప్పుడైనా కావాలన్నా కూడా బల్క్ ఆర్డర్ కూడా చేసేస్తారు. తప్పకుండా మేము బల్క్ ఆర్డర్లు ఇస్తాము, హోమ్ డెలివరీ ఫ్రీగా కూడా చేస్తాము. అయితే మాది ఏంటంటే మాకు ఇచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోయారు కాబట్టి ఆర్డర్స్లలో కొన్ని మేము అవకతవకలు చేయొచ్చు. ఫిర్బీ మేము కొద్దిగా సమయం తీసుకొని మీకు మంచి క్వాలిటీకి సంబంధించిన జూట్ బ్యాగ్స్ మేము ఇస్తాము. జూట్ని ఎందుకు ఉన్నామంటే ప్రకృతికి ఇది హాని చేయదు, ఇది ప్లాస్టిక్ని అరికడుతుంది, ఈకో ఫ్రెండ్లీ కాబట్టి అందరికీ ఇంపుగా సొంపుగా ఉంటుంది కాబట్టి మా దగ్గర చాలా వెరైటీస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకు చాలా చక్కని హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, మొబైల్ సంబంధించి బ్యాగ్స్ ఉన్నాయి. మగవాళ్ళకు ల్యాప్టాప్ బ్యాగ్స్, నెక్స్ట్ లంచ్ బ్యాగ్స్, కర్రీ బ్యాగ్స్, ఇలాంటి వెరైటీ చిన్నపిల్లలకు స్వింగ్ బ్యాగ్స్, స్కూల్ బుక్ బ్యాగ్స్, ఇలా చాలా వెరైటీ బ్యాగ్స్ మేము కుడుతున్నాము. మీరు కూడా ఎలాంటి టైంలో మీకు ఎలాంటి ఆర్డర్స్ కావాలన్నా, ఈ బ్యాగ్స్ కావాలన్నా ఒక మోడల్ మాకు ఇచ్చారంటే మేము వెంటనే మీకు ఆర్డర్స్ ఇస్తాము. ఇలా గవర్నమెంట్ తరఫు నుండి మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాం, ప్రైవేట్ సంస్థల నుండి ఆర్డర్ తీసుకుంటున్నాము. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలలో స్టాల్స్ పెట్టాము. చాలా చక్కని పేరు ప్రేమ్లీల క్రియేషన్కి ఉంది. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ముఖ్యంగా సొసైటీలో మేము ఈక్వల్ కావాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మమ్మల్ని కూడా మీలో కలుపుకోవాలని ఆశిస్తున్నాను. ఇది మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఇచ్చి తమకు సౌకర్యం కల్పించినటువంటి వాళ్ళు మనం చూద్దాం. మరొకరు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పపు లడ్డు తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వీటన్నింటినీ కూడా సేకరించారు, ఎలా తయారు చేస్తున్నారు? సార్ మేము ఆదిలాబాద్ నుండి వచ్చామండి. మనకి ఆదిలాబాద్లో ఉంటాయి కవ్వల్ ఫారెస్ట్లో ఇప్ప పువ్వు చెట్లు అనేటివి. మనకి ఇప్ప పువ్వు అనగానే అందరూ సారా అనుకుంటారు, కానీ ఇప్ప పువ్వులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇదేంటంటే NIN సర్టిఫైడ్ ఫుడ్. మనకి ఇది బ్లడ్ పెరగడానికి, జాయింట్ పెయిన్స్ తగ్గడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. మనం డైలీ 1 లడ్డు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి దీంతో. మీరు ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ఇక్కడ అందుబాటులో పెట్టారు? ఎట్లా ఉంది రెస్పాన్స్? హైదరాబాద్లకు సంబంధించి హైదరాబాద్లో ఇలాంటి వాళ్ళు మీరు చెప్తున్నటువంటి కాళ్ళ నొప్పులు కానీ వివిధ జబ్బులు ఉండేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అవునండి, చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్ప పువ్వు అనేది చాలామందికి తెలియదు. సో నేను ఇక్కడ స్టాల్ పెట్టినందువల్ల అందరూ చాలా కొంటున్నారు. అండ్ కొన్న వాళ్ళు కూడా మళ్ళీ రెగ్యులర్గా వచ్చి కేజీ వైజ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బ్లడ్ పెరుగుతుందని చాలా మంచి కంప్లైంట్స్ వచ్చాయండి మాకు. మేము డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ చాలా బాగుంది. హైదరాబాద్ వాళ్ళు కూడా మంచిగా వస్తున్నారు. ప్రత్యేకంగా గ్లాసులు పెట్టారు, ఏంటి వీటి స్పెషలైజేషన్ ఏంటి ఒకసారి చెప్పండి. ఇదేంటంటే ఎడిబుల్ టీ కప్స్ అండి. ఇందులో చాయ్ పోసుకొని చాయ్ తాగినాక తినొచ్చు దీన్ని. ఇదేంటంటే రాగులతో తయారవుతుంది, ఇవన్నీ రాగులు జొన్నలతోని తయారవుతుంది. సో దీనివల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ నార్మల్ టీ కప్స్లో కాకుండా ఇందులో తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రోడ్లపైన ఎక్కడంటే అక్కడ టీ అమ్ముతుంటారు, అలాంటి టీ దగ్గర కూడా వీటిని మీరు సప్లై చేసేటువంటి అవకాశం ఉందా? బల్క్గా కావాలంటే హోటల్స్కి వాటికి కూడా? యా అండి, చేస్తాము. ఇది బల్క్లో కూడా చేస్తాము మేము. శ్రీవిద్య అండి నా పేరు. మేము ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తాము, బల్క్ అమౌంట్లో కూడా చేస్తాము. ఎందుకంటే మాకు మిషన్ ఉంది, దీంతో మిషన్తో తయారు చేసి ఎన్ని అయినా మేము సప్లై చేయగలుగుతాము. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కువ టీ తాగడం వల్ల కొంత ఇబ్బందులు, కొన్ని ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి, అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్లాసును మంచి కడుగరు అన్నటువంటి ఆరోపణలు ఉంటాయి. అట్లాంటి వాటి అన్నిటికీ దీన్ని పరిష్కారం అనుకోవచ్చు. ఇది మంచిదండి, ఎందుకంటే టీ తాగాలి, వెంటనే తినేయచ్చు. 20 మినిట్స్ వరకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు దానికి. 20 మినిట్స్ తర్వాత కూడా జస్ట్ కొంచెం మెత్తగా అవుతుంది తప్ప దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. మనం నార్మల్గా ప్లాస్టిక్ కప్లో తాగేదానికన్నా ఇది యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఇందులో షుగర్ లాంటివి ఏమన్నా అదేమన్నా ఉందా? అట్లాంటి పరిస్థితి అయితే ఏం లేదు కదా, మళ్ళీ షుగర్ వ్యాధి గరసలే? లేదు, మన దగ్గర అన్ని నార్మల్గా బెల్లంతోనే చేస్తాం. ఎందుకంటే షుగర్ అవాయిడ్ ఎక్కువ చేస్తున్నాము. బెల్లం అంటే హెల్త్కి మంచిది కాబట్టి. ఇది చూడొచ్చు, అంటే అన్ని విధాల సిటిజన్స్కి ఉపయోగపడేటువంటి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి ఎలాంటి చెడు ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా ప్రమాదకరమైన కలర్స్ కానీ ఇతర ఫుడ్ ఐటమ్స్ కానీ వాడకుండా అన్నీ కూడా రెగ్యులర్గా ఇళ్లలో యూజ్ చేసుకునేటువంటి వాటిని యూజ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా సిటిజన్స్ నుంచి కూడా తమకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కువగా, అంటే వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారని కూడా వాళ్ళని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇందిరా మహిళా శక్తి దాంట్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని స్టాల్స్లో మనకు వినిపిస్తున్నటువంటి మాట.
ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ అదేవిధంగా ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సిటిజన్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి పొదుపు గ్రూపులకన్నింటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ సౌజన్య గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యం దిశగా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? నమస్తే అండి. స్పెషల్లీ మనకి మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా రకాల అంటే చాలామంది ఆర్టిజన్స్ ఉన్నారు. చాలా రకాల ప్రోడక్ట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. సో వాటినన్నింటినీ మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా, మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే సేల్ చేసుకునేటట్టుగా, కన్జ్యూమర్స్తోని వాళ్ళే డీల్ చేసుకునేటట్టుగా ఒక అవకాశం కల్పించాలని ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ పంచాయతీరాజ్ యొక్క ఆదేశాల మేరకు, ఆశయాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఒక 106 స్టాల్స్ ఇక్కడ మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెర్ప్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మెప్మా భాగస్వామ్యము మరియు బీ హబ్ ఇతర ఏజెన్సీస్ యొక్క భాగస్వామ్యం కూడా దీంట్లో ఉంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలోని మహిళా సంఘాలలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ అంటే మహిళా సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మన మెప్మాలో ఎస్ఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ గ్రూప్ సంఘాలు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళలో ఉన్న మహిళలందరూ కూడా ఇండివిజువల్గా లేదా గ్రూప్గా అయినా కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క తయారు చేసిన వస్తువులు కావచ్చు, వాళ్ళు తయారు చేసి వాళ్ళ కుట్లు అల్లికలు ఏమైనా కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లేలో పెట్టడమే కాకుండా సేల్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే కొద్ది మేరకు మాత్రమే ఉంది. భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా విస్తరించనున్నారు? ప్రధానంగా మనం చూస్తాం ఇక్కడికి వేల సంఖ్యలో సెలవులలో శిల్పారామంకు వేల సంఖ్యలో వస్తారు. రద్దీ ఒక్కొక్కసారి మనం నడుచురామే ఇబ్బందిగా మారుతుంది. అట్లాంటి తరుణంలో దీన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసి సిటిజన్స్కు అందుబాటులోకి తీసుకురానున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇవాళ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా శని ఆదివారాలలో ఎక్కువ హాలిడేస్ కాబట్టి ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు, కన్జ్యూమర్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏమిస్తే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేది మేము ఒక బిజినెస్ స్ట్రాటజీ కింద తీసుకొని మా మహిళలందరికీ కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రోడక్ట్స్ ఎవరికైతే కన్జ్యూమర్స్కి నీడ్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ అఫోర్డబిలిటీని, వాళ్ళ యొక్క కొనగలిగే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ప్రోడక్ట్స్ని వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ముందుగా వెబ్సైట్లో కూడా వీటిని పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే కూడా మేము ఆర్డర్స్ కూడా వాళ్ళ విషెస్ అనుగుణంగా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా మహిళలను బాగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. వాళ్ళకి ఎక్కువగా లోన్స్ కూడా ఇస్తున్నారు. వీటి తయారీ కోసం అవసరమైనటువంటి రుణ సదుపాయాలు కూడా మీరు కల్పిస్తున్నారా? ఎట్లా ఉంది? అవునండి, తప్పకుండా. బ్యాంక్ లింకేజ్ ఇంతకుముందు కూడా మీరు చూశారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా మహిళలందరికీ కూడా పొదుపు సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు బ్యాంక్ లింకేజ్ చేసుకొని వాళ్ళ యొక్క లైవ్లీహుడ్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా వీళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్కి మేము టైఅప్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ని అప్స్కేల్ చేసుకోవడానికి కూడా మేము వాళ్ళకి కావాల్సినంత ఫైనాన్షియల్ అసిస్టెన్సీని మేము బ్యాంకు ద్వారా వాళ్ళకి రుణం రూపంలో ఇవ్వడం జరుగుతుంది అండి. ఇక్కడ మనం చూస్తే కేవలం అమ్మకాలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ స్పెషల్ బజార్ ఉండనుంది? సిటిజన్స్కు మీరు ఏమని ఇక్కడికి ఆహ్వానం పలుకుతారు? అంటే ఇది యాక్చువల్గా 365 రోజులు ఉంటుందండి. వీళ్ళంతా ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో 365 రోజులు ఉంటుంది. బట్ వాళ్ళు ఇక్కడ అంటే అందరి మహిళలకి భాగస్వామ్యం ఇవ్వాలి కాబట్టి ప్రతి జిల్లా నుంచి రొటేషన్ ప్రాసెస్లో ఒక మహిళ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మహిళ లేదా ఇంకో మహిళా సంఘం నుంచి రిప్రజెంటేటివ్ ఇక్కడ మన స్టాల్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ముఖ్యంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మేము మినీ సరస్ అనే పేరు మీద 17వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఉగాది, రంజాన్ ఉత్సవాలు, పండుగలు మన ముందున్నాయి కాబట్టి అందుకు స్పెషల్గా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు చేశాము. దాంతోపాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి నేరుగా పొదుపు సంఘాల సభ్యులు వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. దాంతో తక్కువ రేటుకి అవి దొరికేటువంటి అవకాశం ఉంది. సిటిజన్స్ అంతా కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత మెరుగు చేసి మహిళలకు మరింత ప్రోత్సాహకంగా ఉండే విధంగా, అదేవిధంగా వాళ్ళు ఆర్థికంగా మరింత ఎదిగే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. కెమెరా పర్సన్ రాముతో రాముడు 10 టీవీ హైదరాబాద్.